బయటకు రావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. చైనా ప్లస్ పాలసీ అంటారు. అంటే చైనా మాత్రమే కాదు, మనం మొత్తం చైనా మీద డిపెండ్ అయిపోతున్నాం అన్నింటికి. చైనా కాకుండా ఇతరత్ర వేరే దేశాలను చూడాలన్నప్పుడు భారతదేశం దానికి ప్రత్యామ్నాయంగా కనబడుతోంది. సో భారతదేశంతో ఆ ప్రత్యామ్నాయంగా భారతదేశం ఉంది కాబట్టి సో ఇటువైపు మనం వెళ్తున్నప్పుడు ఈ పర్టికులర్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఇప్పుడు సార్ అది విందాం అండి, ఆడియో ఉంది, మనకి ఆడియో కూడా ఉంది, విందాం. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? అడుగుతుంది మీరు ఎందుకు క్వశ్చన్స్ తీసుకోవడం లేదు అని అడుగుతాను. అది చూడడానికి ఏమనిపిస్తుంది అంటే మోదీ గారు ప్రశ్న అడ్రస్ చేయట్లేదు అనిపిస్తుంది. బేసికల్లీ అక్కడ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఏ దేశానికి వెళ్ళినా కానీ ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్ పెట్టాలా వద్దా అని ముందే డిసైడ్ చేస్తారు. ఎంఈఏ చూసుకుంటుంది. ఆయన ప్రెస్ మీట్ ఆయన నిజంగానే ఇప్పుడు ఇదే ప్రశ్న వ్లాదిమిర్ పుతిన్ అడగమనండి, లేకపోతే షీ జిన్పింగ్ అడగమనండి. షీ జిన్పింగ్ అడగలుగుతారా? ఒక డొనాల్డ్ ట్రంప్ అవసరం లేకపోయినా పోయి మాట్లాడతాడు ప్రెస్ తోటి. ఏ నాయకుడు మాట్లాడరు. ఇప్పుడు మీరు అదే సౌదీ క్రౌన్ ప్రిన్స్ అడగమనండి, ఎంబీఎస్ అడగమనండి, ఇట్లాగే ఎంబీజెడ్ అడగమనండి. ఎక్కడ కుదరదు. అంటే ఒక దేశాధినేతను అడగాలి అని అన్నప్పుడు ప్రశ్న, అవును ఆమె అడిగిన దాంట్లో మీరు ప్రశ్నలు తీసుకోండి అని అడగడం తప్పేం కాదు కావచ్చు. ఆయన కూడా చాలా సింపుల్ గా వెళ్ళిపోయారు, ఏం సమాధానం చెప్పకుండా. నరేంద్ర మోదీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే వాళ్ళ ఎందుకో కైండ్ ఆఫ్ అన్రెస్ట్ అండి, అది దట్ వాజ్ ఇన్స్టిగేటెడ్ బై అన్రెస్ట్. కారణం ఏంటంటే చైనా ఇన్స్టిగేటెడ్ బై. సో ఇందులో ఏమవుతుందంటే అండి, అసలు యూరోప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ గారు యూరోప్ కి ఎందుకు వెళ్ళారు అని అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం యూరోప్ తోటి. దానికి ఫాలో అప్ గా అనేక మీటింగ్స్ జరగాలి. ఎక్కడెక్కడ ఏ రంగాల్లో భారతదేశంలో పెట్టుబడులు వాళ్ళు పెట్టాలి అండ్ భారతదేశపు ఇంట్రెస్ట్ ఏంటి అండ్ భారతదేశం వాళ్ళు ఏం చేస్తోందంటే ఆల్టర్నేట్ ఎకానమీని బిల్డ్ చేసే క్రమంలో ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీకి సంబంధించి ఇప్పుడు మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ ని వాళ్ళకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అండ్ రూపేని మనం ఎక్కువగా అక్కడ వాళ్ళకి తీసుకోమని చెప్పి అడుగుతున్నాం. వాళ్ళు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈవెన్ ఫ్రాన్స్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ గురించి మనం ఆల్రెడీ ఒప్పందాలు చేసుకున్నాం. ముఖ్యమైన దేశాలు ఆల్రెడీ అయిపోయినాయి. ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, లేకపోతే యూకే కావచ్చు, ఇట్లాంటి దేశాలన్నీ వాటన్నిటితో మనం ఆల్రెడీ సంబంధాలు నడుపుతున్నాం. సెకండ్ లైన్ లో వచ్చేటివి అనమాట ఇవన్నీ యూరోప్ లో. స్వీడన్, నార్వే, లేకపోతే నెదర్లాండ్స్ ఇట్లాంటి దేశాలు. సో వీటిని కూడా మనం మన ఫోన్ లోకి తీసుకొచ్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫోన్ లోకి మనం తేవడం కాదు, ఈవెన్ అక్కడ ఉర్సులా వాన్ డెర్ లెయన్ ఉంది. ఇవాళ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడడంలో మొట్టమొదటి వ్యక్తి ఉర్సులా వాన్ డెర్ లెయన్. ఫస్ట్ మాట్లాడింది. కశ్మీర్ లో ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత యూరోపియన్ పార్లమెంట్ సభ్యుల్ని కశ్మీర్ కు తీసుకెళ్లాలి అని చెప్పి కావాలని ప్రయత్నం చేసి ఇక్కడ ఏదో ఆమె భారత ప్రభుత్వం ఏదో తప్పు చేస్తోందని చూపించే ప్రయత్నం ఫస్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే ఉర్సులా వాన్ డెర్ లెయన్. భారత్ కి వ్యతిరేకత ధోరణి అంటే భారత్ పట్ల ముఖ్యంగా మోదీ పట్ల వ్యతిరేక ధోరణి కలిగినటువంటి వ్యక్తి ఉర్సులా వాన్ డెర్ లెయన్. అది మొదటి వరుసలో ఉండే వ్యక్తి ఆవిడే. కానీ అట్లాంటి వ్యక్తి మదర్ ఆఫ్ ఆల్ లీజ్ చేసుకుంది భారతదేశంతో, అది కూడా నరేంద్ర మోదీ గారితో. అంటే అర్థం చేసుకోండి. సో అట్లాంటి ఉర్సులా వాన్ డెర్ లెయన్ కంటే పెద్దవాళ్ళు ఈ జర్నలిస్టులు కాదు కదా జనరల్ చెప్పాలంటే. అండ్ ఇంకొకటి చైనా ఇంట్రెస్ట్ ఉంటాయండి ఇందులో. ఎక్కడికి వెళ్ళినా కూడా చైనా ఇంట్రెస్ట్ ఉంటే చైనా ఈరోజు ఏంటంటే చైనా కంట్రోల్ నుంచి ఈరోజు భారత్ వైపు యూరోపియన్ దేశాలు అడుగులు వేయడం చైనాకి నచ్చదు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ అక్కడ ఉన్నటువంటి ప్రెస్ లో డబ్బులు ఇస్తారు, వాళ్ళ కథనాలు రాయిపిస్తారు, ఇవన్నీ చేస్తారు. అండ్ అందుకే ఈయన ఒక మాట అన్నారు జార్జ్ గారు అన్నమాట ఏంటంటే, మీరు కొన్ని సంస్థల నుంచి వచ్చే కొన్ని ఎన్జిఓలు రన్ చేసేటువంటి మీడియా ఛానల్లో వచ్చే కొన్ని ఆర్టికల్స్ ని బేస్ చేసుకుని మీరు నిర్ధారణకు రావద్దు హ్యూమన్ రైట్స్ విషయంలో.